ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో భూమి లేని రైతు కూలీలకు ఈ నెల 26వ తేదీ నుండి ఏడాదికి 12,000 రూపాయలను ఇవ్వనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చేరాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తెలంగాణలో మెరుగైన రెవెన్యూ సేవలను అందించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు: తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తిరుపతిలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. పవిత్ర దినాల్లో దర్శనాలు సులభంగా చేయించాల్సిన బాధ్యత అధికారులదేనని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇటు చైర్మన్ గాని ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 6 చనిపోవడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను గత రాత్రి ఆయన పరామర్శించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ తొక్కిసలాట పరిస్థితులకు దారితీసిన కారణాలను అందరూ ఆలోచించాలన్నారు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలుపుతూ, తొక్కిసలాట తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలేమిటి అని చెప్పి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. టీటీడీ అధికారుల దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. తెలంగాణలో భూమి లేని రైతు కూలీలకు ఈ నెల 26వ తేదీ నుండి ఏడాదికి 12,000 రూపాయలను ఇవ్వనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వనపర్తి జిల్లాలో ఆయన పర్యటించి నిన్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పంట సాగుకు నీళ్లు అందిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ టనెల్, డిండి వంటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చేరాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాల అమల్లో అధికారులు, లబ్దిదారులకు సమన్వయం ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన 37 అభివృద్ది పథకాల అమలు, అభివృద్ది పనులపై సమీక్షలు నిర్వహిస్తామని తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని, పథకాల్ని ప్రవేశపెట్టినప్పుడు అదే స్ఫూర్తిని మనం అందిపుచ్చుకుని మన రాష్ట్రంలో కూడా ఏదైతే స్ఫూర్తిని కొనసాగించే విధంగా కార్యక్రమాల్ని నిర్వహించినప్పుడు ఏవైతే ఒరిజినల్ గా మనం పాయింట్ చేసామో లక్ష్యాలు అవి సాధించుకోవడానికి అవకాశం దొరుకుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. జల్ జీవన్ మిషన్ లాంటి కార్యక్రమాలు కానీ అవి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచినీరు అందించేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి అమృత్ కార్యక్రమం ద్వారా మంచినీరు అందించేటువంటి కార్యక్రమాలని ఒక సమృద్ధికరంగా చేయాలనేటువంటి ఆలోచనతోటి గడిచిన 5 సంవత్సరాలుగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో మెరుగైన రెవెన్యూ సేవలను అందించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి 2024 చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో బిల్లు కాపీని సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంత్రికి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. ప్రజలందరి అభిప్రాయాలను సేకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. గ్రామాలలో రెవెన్యూ సేవలు అందించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత ద్వారా ప్రభుత్వ పాలనా యంత్రాంగం విప్లవాత్మక చర్యలు తీసుకురావచ్చని చెప్పారు. ఆర్టీజీఎస్ సమాచారాన్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, పథకాలు, అమలు తీరు, లబ్దిదారులకు పథకాలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని మంత్రి తెలిపారు. తెలంగాణలో లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పురపాలక శాఖ అధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపైన దృష్టి సారించాలన్నారు. స్వయం సహాయక సంఘాల సౌర విద్యుత్ ప్లాంట్లకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. ఖాళీ స్థలాలు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకులపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు దానకిషోర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలన్నీ పండుగ శోభ సంతరించుకున్నాయి. ఆయా ఆలయాలలో అధికారులు భక్తులను ఉత్తర ద్వారం ద్వారా భగవద్ దర్శనానికి అనుమతిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4 గంటల 30 నిమిషాల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. విశాఖ జిల్లా సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అలాగే భద్రాచలంలోనూ ఉదయం 5 గంటలకు భక్తులకు సీతారామచంద్రస్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. యాదగిరిగుట్టలో ఈరోజు లక్ష్మీ నరసింహస్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధి సేవ నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు వచ్చే భక్తులను బయట నిలిపి ఉంచొద్దని, వారిని క్యూలైన్లలోని అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. తిరుపతి ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో దృశ్యమాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన, ముఖ్య ఆలయాల కార్యనిర్వహణాధికారులు, ప్రాంతీయ సంయుక్త కమిషనర్లు, ఉప కమిషనర్లు, జిల్లా దేవాదాయ అధికారులతో మాట్లాడారు. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. క్యూలైన్లలో ఉన్నవారికి తాగునీరు, పిల్లలకు పాలు అందజేయాలని సూచించారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు స్టేషన్ల మధ్య మొత్తం 26 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రోజు నుండి ఈ నెల 17వ తేదీ వరకు విశాఖపట్నం, చర్లపల్లి మధ్య పలు జనసాధారణ రైళ్లను ఏర్పాటు చేశామని పేర్కొంది. 16 అన్రిజర్వ్డ్ జనసాధారణ రైళ్లు చర్లపల్లి, విశాఖపట్నం స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. పండుగ రోజులతో పాటు సంవత్సరం పొడుగునా ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ఒకే విధమైన ఛార్జీలు ఉండేలా చూస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ త్వరలోనే ఒకే ఛార్జీలు ఉండే విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో భూమి లేని రైతు కూలీలకు ఈ నెల 26వ తేదీ నుండి ఏడాదికి 12,000 రూపాయలను ఇవ్వనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చేరాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు.